ఇప్పుడు మనం ఎస్ఎంపిఎస్ నుండి వచ్చే వోల్టేజెస్ మనం తెలుసుకుందాం అనుకుంటున్నాం. సప్లై ఆన్ చేయండి అమ్మా. సిపియుని నేను ఆన్ చేశాను. సిపియు ఆన్ అవ్వగానే ప్రాసెసర్కి సంబంధించిన ఫ్యాన్ అనేది తిరుగుతూ ఉంది కూలింగ్ యాక్షన్ కోసం. పవర్ ఎల్ఈడి ఆన్ అయింది. హార్డ్ డిస్క్ ఎల్ఈడిని కూడా మనం ఇక్కడ బ్లింక్ అవ్వడం చూడొచ్చు. ఇప్పుడు ఎస్ఎంపిఎస్కి మనకు సప్లై వస్తుందో లేదో చెక్ చేద్దాం. మనం ఏసీ సప్లై ఇచ్చాము ఇక్కడ నుండి, ఈ వైర్ నుండి. ఇది 230 volts RMS. సో ఎంత సప్లై వస్తుంది అనేది మనం చూద్దాం. మల్టీమీటర్లో మనం 750 volts ఏసీ రేంజ్లో పెట్టుకున్నాము. సో ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 లైన్స్ మధ్యలో మనం సప్లై చెక్ చేయాలి. ఏసీ కాబట్టి పాజిటివ్ నెగిటివ్ ఎటువైపు నుండైనా మనం చెక్ చేసుకోవచ్చు. సో హియర్ 239 RMS వస్తుంది. సో 239 volts RMS వస్తుంది. దీని నుండి ఎస్ఎంపిఎస్ మనకి అవుట్పుట్ డీసీ వోల్టేజ్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ డీసీ వోల్టేజ్ కూడా మనం చెక్ చేద్దాం. డిఫరెంట్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ డీసీ వోల్టేజ్. మెయిన్గా నేను ఏం చేస్తానంటే ఇక్కడ చెక్ చేసేటప్పుడు ఈ ఎస్ఎంపిఎస్ నుండి వస్తున్న కనెక్షన్లో ఈ రెడ్కి బ్లాక్కి మధ్య ఎంత వోల్టేజ్ వస్తుందో నేను చెక్ చేస్తాను. మల్టీమీటర్ నేను డీసీలో పెట్టుకుంటున్నాను. 20 volts రేంజ్లో పెట్టుకున్నాను, ఎందుకంటే ఎస్ఎంపిఎస్ ఇచ్చే మ్యాక్సిమం వోల్టేజ్ 12 volts. సో ఇప్పుడు ఇది 5.19 మీరు రీడింగ్స్ నోట్ చేసుకుంటారు. ఇది ఏ కలర్? ఇది రెడ్ కలర్. సో ప్రాక్టికల్గా మనకు వస్తున్న ఎస్ఎంపిఎస్ నుండి బయటకు వస్తున్న వాల్యూ 5.19 volts. నెక్స్ట్ ఎల్లో కలర్ నుండి ఎంత వస్తుందో మనం చూద్దాం. 12.34 volts. ప్రాక్టికల్గా మనకి ఈ ఎల్లో నుండి వస్తున్న వాల్యూ 12.34 volts. ఓకే, ఇంకా ఏమైనా ఇప్పుడు మనం ఎస్ఎంపిఎస్ కనెక్ట్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడ మనం మళ్ళీ మీరు ఎక్స్పెరిమెంట్ ఎప్పుడైనా చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ రెండు డైరెక్ట్గా సప్లై వస్తుంది. అంటే మన ఏసీ సప్లై డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది కాబట్టి పొరపాటును కూడా మీరు ఇటువైపు టచ్ చేయకూడదు. యాక్చువల్గా దీన్ని మనం ఇన్సులేషన్ చేయాలి కొద్దిగా. అప్పుడు మిగతా పార్ట్స్ ఇక్కడ నుండి వచ్చేది డీసీ సప్లై. ఈ డీసీ సప్లై మనకు అంత ఎక్కువ వోల్టేజ్ కాదు, 5 volts 12 volts డేంజర్ కాదు. బట్ ఇక్కడికి మీకు డైరెక్ట్గా సప్లై వస్తుంది. సో ఇక్కడ ఇటువైపు ఈ పార్ట్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎస్ఎంపిఎస్ నుండి ఈ బయటకు వచ్చే వైర్లన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఒక్కొక్క వైరు కూడా మనకి నేను చేత్తో పట్టుకోవడానికి రీజన్ ఏంటంటే చాలా తక్కువ వోల్టేజ్ వస్తుందని. నేను ఇప్పుడు ఇక్కడ ఈ వైర్లు నేను చేత్తో పట్టుకోకూడదు డైరెక్ట్, ఎందుకంటే అవి ఏసీ సప్లై మనకు డైరెక్ట్గా వస్తుంది. సో హియర్ ఒక్కొక్కటి కూడా బ్లూకి మనం చెప్పుకున్నాము, ఎల్లోకి చెప్పాము, రెడ్ చెప్పాము, డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ వాల్యూస్ మనం చెప్పుకున్నాం. ఎస్ఎంపిఎస్ నుండి వచ్చే వోల్టేజెస్ కొన్ని కలర్స్ మనం చెక్ చేసాము. ఇంకా కొన్ని కలర్స్ వీలైతే మనం చెక్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, నౌ ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ బంచ్ ఆఫ్ వైర్స్ వెళ్తున్నాయి. ఈ చివర ఇదే కలరు ఆరెంజ్ దగ్గర మనకి ఇక్కడ 3.3 volts రావాలని ఇచ్చాడు ఇక్కడ బోర్డు మీద. మన థియరీలో కూడా అదే చదువుకున్నాం. ప్రాక్టికల్గా ఎంత వస్తుందో చూద్దాం. ఎంత వచ్చింది? 3.47 నోట్ చేసుకోవచ్చు. ఎప్పుడు మన థియరీకి ప్రాక్టికల్కి డిఫరెన్స్ ఉంటుంది. 3.47 ఆరెంజ్ నుండి, ఇవి మీ అబ్జర్వేషన్లో నోట్ చేసుకుంటారు. నెక్స్ట్ రెడ్ కలర్ నుండి 5.20. బ్లాక్ మరి ఎలాగో ఇది మనం బ్లాక్తోనే చెక్ చేస్తున్నాం కాబట్టి 0. నెక్స్ట్ ఇక్కడ మనం బ్లూ కలర్ చెక్ చేద్దాం. -12 రావాలి. ఎగ్జాక్ట్గా -12 volts వస్తుంది. ఓకే, ఇది యాక్చువల్గా గ్రే కలర్ -5 రావాలి. ఇక్కడ మనకి ఏంటంటే 5 volts చూపిస్తుంది. రివర్స్లో మేబీ వాళ్ళు అటువైపు కనెక్ట్ చేసి ఉంటారు. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సప్లైస్, మనకి ఎస్ఎంపిఎస్ నుండి వస్తున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సప్లైస్. ఇప్పుడు ఇక్కడ మనకి పర్పుల్ వైర్ ఉంది. ఇది కొద్దిగా ఏసీ కింద ఉంది కాబట్టి నేను చాలా జాగ్రత్తగా చెక్ చేస్తున్నాను. మీరు ఈ వైర్ని మ్యాక్సిమం చెక్ చేయాల్సిన అవసరం లేదు. 5.22. ఓకే, రైట్. మనం ఇప్పుడే చెప్పుకున్నాం, ఈ వైర్ నుండి మనకి 230 volts RMS వస్తుంది. ఈ 230 volts RMS మనకి ఇప్పుడు నేను ఆన్ చేయలేదు. ఇక్కడికి మనకి ఈ 2 లైన్స్ మధ్య 230 volts వస్తుంది RMS వాల్యూ. రఫ్గా 240. మనం దీని నుండి ఎస్ఎంపిఎస్ చేసే ఫంక్షన్ అంతా ఏంటంటే ఏసీని డీసీగా మార్చడం, దానికోసం రెక్టిఫైర్ ఉంటుంది, ఫిల్టర్ ఉంటుంది, దాని తర్వాత రెగ్యులేటర్ ఉంటుంది. ఫైనల్గా మనకు కావాల్సిన డీసీ వోల్టేజెస్ అన్నీ ఈ బంచ్ ఆఫ్ వైర్లో వస్తాయి. మనం చూడకుండానే వైర్లో ఏముందో వోల్టేజ్ మనం చెప్పవచ్చు, అంచనాకు చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ ఎల్లోలో 12 volts ఉంది అని మనం చెప్తున్నాం. అంచనాకే 12.3 ఉండొచ్చు, 12.2 ఉండొచ్చు, బట్ వోల్టేజ్ విల్ బి అరౌండ్ ది 12 volts. అలాగే బ్లూ లైన్ నుండి -12 volts వస్తుంది. అలా మనం థియరీలో చదువుకున్నాం. ఇప్పుడు ఈ సప్లై ఇక్కడ చూడండి, ఎస్ఎంపిఎస్ నుండి మనం చెప్పుకున్న 20+4, ఇది 20+4 పవర్ సప్లై మనం చెప్పుకున్నాం ATX బోర్డు. సో ఈ 24
పవర్ సప్లైకి ఇది వస్తుంది. దీని తర్వాత మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కనెక్టర్స్ మనం చెప్పాము, పవర్ సప్లై కనెక్టర్స్ కానీ. ఇక్కడ ఇది PCI ఎక్స్పాన్షన్ స్లాటు. నెక్స్ట్ మనకి ఇవి ర్యామ్ స్లాట్స్, ఇది CMOS బ్యాటరీ, మిగతావన్నీ అక్కడ మనం లాస్ట్. ఇది VGA పోర్ట్, ఇది LAN. ఇవి ఆడియో కనెక్టర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ USB కేబుల్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి మదర్ బోర్డు మీద మనం మెయిన్ అబ్జర్వ్ చేయాల్సినవి.